ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. ఒకవైపు సమాప్తి యొక్క ధ్వని, రెండవ వైపు కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు రెండు వెనవెంట కనిపిస్తాయి. అక్కడే వినాశనం అతిగా అవుతూ ఉంటుంది, మరి అక్కడే జలమయం అయిపోతుంది. వినాశనంలో ఒకే వంతే మిగిలి ఉంటుంది, మిగిలిన 3 వంతులు జలమయం అయిపోతాయి అంటున్నారు. అంటే ఈ సృష్టి అంతా కూడా తర్వాత చాలా ధర్మాలు వచ్చేసిన కారణంగా చాలా దేశాలు వచ్చాయి. అనేక ధర్మాలు సమాప్తం అయిపోయినప్పుడు ఆ అనేక దేశాలు కూడా విహార స్థలాలుగా, నీటి మధ్యలో ద్వీపాలుగా మిగిలిపోతాయి అన్నమాట. అంటే ఒకవైపు అతిగా వినాశనం యొక్క ధ్వని, రెండవ వైపు మొదట రాజకుమారుని జన్మ జరుగుతుంది. జలమయం అయిపోయిన తర్వాత రావి ఆకుపై శ్రీకృష్ణుడు వస్తారు అని చూపిస్తారు కదా. ఆకుపై రావటం కాదు దాని అర్థం ఏంటంటే 3 వంతులు జలమయం అయిపోయి ఒక వంతు భారతదేశం దైవభూమిగా ఉంటుంది. ఆ భారతదేశంలో కృష్ణుడు జన్మ తీసుకుంటారు. దానిని అలా చూపిస్తారనమాట. ఇంక ఈ సృష్టి అంతా కూడా 3 అంతులు వినాశనం అయిపోతుంది, ఒక్క వంతు మాత్రమే మిగిలి ఉంటుంది అని బాబా అంటున్నారు. దాని గుర్తుగా రావాకుపై శ్రీకృష్ణుడు వచ్చినట్టుగా చూపిస్తారు అని. ఇప్పుడు కొద్ది సమయంలో అతి మరియు అంతిమం 2 అనుభవం అవుతాయి. నలువైపులో ఉన్న అజ్ఞాన ఆత్మలు అద్దు యొక్క వైరాగ్యంలోకి వస్తారు, మరియు భాగ్యవాన ఆత్మలు బేహద్ వైరాగ్యం అనుభవం చేసుకుంటారు. ఇప్పుడైతే ప్రపంచం వారికి వైరాగ్యం లేదు, కొద్దిగా పరిస్థితులు వస్తున్నా అవి అలా వస్తూనే ఉంటాయి అని నిర్లక్ష్యం యొక్క నిద్రలో నిద్రపోతున్నారనమాట. వైరాగ్యం రావట్లేదు, వినాశనం అయిపోద్దని ఎవరికి నమ్మకం లేదు, ఇంకేదో ఉంది అలాగే అంటారు. బాబా ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్తున్నారు, ఎప్పటికీ వినాశనం కావట్లేదు, అది అలాగే ఉంటుందని నిద్రపోతారు అంటున్నారు బాబా. వైరాగ్య వృత్తిలో రారు, నిద్రపోతారు అని. అయితే బాబా అన్నారు, అతి భయం కారణంగా ఒకే బాబా వైపు ధ్యాస వెళ్తుంది. ఆ సమయంలో అందరి మనసు నుండి ఇదే మాట వస్తుంది, అందరికి రచయిత, అందరికి తండ్రి ఒక్కరే. మరి బుద్ధి అనేక వైపుల నుండి తొలగి స్వతహాగానే ఒకవైపు వస్తుంది. ఆ సమయంలో భాగ్యవాన్ ఆత్మల యొక్క బేహద్ వైరాగ్య వృత్తి స్వతహాగా మరియు నిరంతరం ఉంటుంది అని బాబా అయితే అంటున్నారు. అంతిమ సమయంలో అందరి బుద్ధి కూడా శివ బాబా వైపు వెళ్తుంది, అందరు కూడా బాబాని స్మృతి చేస్తారని అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.